హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ ఒక ముఖ్యమైన శుభవార్తను మీతో పంచుకోబోతున్నాను. రైతు భరోసా రెండో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఏ తేదీని విడుదల చేస్తారు, ఎవరెవరు అర్హులు, అర్హతలేంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం మొదట ప్రభుత్వం పంటలు వేసిన రైతులకే డబ్బులు ఇస్తామని చెప్పి వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా శాటిలైట్ సర్వే చేయించింది. ఆ సర్వేలో సుమారు 1,56,00,000 ఎకరాలు గుర్తించగా అందులో 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాలేదని పేర్కొన్నారు. దీంతో ఆ ఎకరాలను తప్పించి మిగతా వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని భావించారు. కానీ రైతుల అభ్యర్థనలు, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. గత వానాకాలంలో ఎలా అయితే వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉంటే సరిపోతుందని అందరికీ డబ్బులు ఇచ్చారో అదే విధానాన్ని ఇప్పుడు కూడా అమలు చేయాలని నిర్ణయించింది. అంటే పంట వేసినా వేయకపోయినా వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉంటే రైతు భరోసా అందుతుంది. అయితే రియల్ ఎస్టేట్ భూములు, రోడ్లు వేసిన భూములు వంటి వ్యవసాయానికి అనుకూలం కాని భూములకు ఇది వర్తించదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అర్హత రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఎకరాలకు 6,000 రూపాయలు చొప్పున డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయి. అయితే డబ్బులు పొందాలంటే 2 ముఖ్యమైన పనులు తప్పనిసరిగా పూర్తి చెయ్యాలి. మొదటగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. దీనికోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ ఆప్షన్ ద్వారా ఆధార్ నెంబరు నమోదు చేసి ఆధార్కు లింక్ అయిన మొబైల్కు వచ్చే ఓటీపీ నమోదు చేస్తే సులభంగా పూర్తి చేయవచ్చు. స్వయంగా చేయలేకపోతే మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఆధార్తో బయోమెట్రిక్ ద్వారా కూడా చేయించుకోవచ్చు. రెండోది, మీ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకింగు ఉండాలి. అంటే ఆధార్ సీడింగు పూర్తిగా ఉండాలి. ఎన్పిసి లింకు లేకపోతే డబ్బులు జమ కావు. కాబట్టి ఒకసారి మీ బ్యాంకులో చెక్ చేసుకోవడం మంచిది. అవసరమైతే కొత్త ఖాతా తెరుచుకొని సరైన విధంగా లింక్ చేయించుకోండి. రైతు భరోసా రెండో విడత డబ్బులను ఈ ఫిబ్రవరి 30 తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.